శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం ఈరోజు ఒక సూక్ష్మమైన విషయాన్ని గురించి ఇలా తెలుసుకుంటున్నాం. ఉపనయనము అంటే ఏమిటి? ఈ ఉపనయనము కేవలం బ్రాహ్మణులకేనా, ఇతరులకు ఉన్నదా లేదా అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా యొక్క యూనివర్సల్ ప్రేక్షకులకు ఒక సూక్ష్మంగా చెప్పుకునే అంశగా ఈరోజు ఇలా చెప్పుకుంటాం. ముఖ్యంగా పూర్వకాలంలో వేదాంగాలు చదువుకునేటువంటి ఋషి పుంగవులు బ్రాహ్మణోత్తములకు నదీ తీరములో కానీ ఒక మంచి నదీ తీరములో ఆశ్రమాలు కట్టుకొని అటువంటి ఋషి పుంగవులు తమ బాలురకు ముఖ్యంగా 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమం 4 ఉన్నాయి. ఇటువంటి ఆశ్రమ జీవితాల్లో మొట్టమొదట బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యను అభ్యసించడం కోసం 5వ సంవత్సరంలో కానీ 7వ సంవత్సరంలో కానీ ఆ బాలుడికి ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపడము, విద్యాభ్యాసానికి గురువుల యొద్ద వదలడము అన్నటువంటిది ఒక ఆనవాయితీగా వచ్చే పూర్వపు ఋషి సంబంధమైన ఆశ్రమ నివాసంగా మొదట ఏర్పడ్డది. ముఖ్యంగా బ్రాహ్మణులు, అలాగే క్షత్రియులు, వీరు కూడా పూర్వకాలంలో ధనుర్విద్యను అభ్యసించడం కోసం క్షత్రియులకు కూడా యజ్ఞోపవీత ధారణ ఉన్నది. ఆ విధంగా ధనుర్విద్యాదులన్నీ కూడా ద్రోణాచార్యుడు మొదలైన ఋషుల దగ్గర నేర్చుకునే సమయంలో కూడా వారు ఉపనయనం చేసుకోవాలి. ఈ ఉపనయనం అనే కార్యక్రమం అంటే దగ్గరగా నయనం అంటే ఆత్మకు దగ్గరగా ఉన్న చక్షువుకే ఉపనయనం అని పేరు. ఎందుకంటే బ్రహ్మచారికి బ్రాహ్మణుడు అంటేనే 2 జన్మలు, అందుకే ద్విజుడు అని పేరు ఆయనకి. అంటే ఉపనయనం అయిన తర్వాత ఒక జన్మ, గృహస్థ జీవితం అయిన తర్వాత వివాహం చేసుకున్నాక మరొక జన్మ అని. బ్రాహ్మణుడు అంటే ద్విజుడు అని పేరు, 2 జన్మలు కలిగినవాడు. కాబట్టి ఆ యొక్క బ్రహ్మచర్యగా తాను పోవాలంటే మొట్టమొదట అతనికి బ్రహ్మోపదేశం చేయాలి. ఆ బ్రహ్మోపదేశంలోనే నాడు గాయత్రీ మంత్ర ప్రభావంగా గాయత్రీ మంత్ర ఉపదేశం ఉండాలి. ఇటువంటి గాయత్రీ మంత్రాన్ని గాయత్రి, సావిత్రి, సరస్వతి అనేటువంటి త్రిసంధ్యల్లో చేయడం కోసం అనుష్ఠానానికి నాడు విశ్వామిత్రుడు సృష్టించినటువంటి 24,000 శ్లోకాలు కలిగిన 24 ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని మొదట ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నటువంటి విధంగా 24 అక్షరాలతో గాయత్రి మంత్రాన్ని సూర్య ఉపాసనగా సవిత్రుడికి, ఈ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణుడు మహావిష్ణు అంశలో అటువంటి నవబ్రహ్మల్లో ఒకడైన మరీచి కళ్ళకు పుట్టిన కశ్యపుడికి 13 మంది కుమార్తెలు కలిగిన దక్షుడు తన యొక్క కుమార్తెలందరినీ కశ్యపుడికి ఇచ్చాడు. కాబట్టి అందులో దేవతాంశమైనటువంటి అతిథికి కశ్యపుడికి పుట్టినవాడే ఆదిత్యుడు. కాబట్టి అటువంటి ఆదిత్యునికి సవిత్ర ఉపాసనగా చేయగలిగినటువంటి గాయత్రి మంత్ర ప్రభావాన్ని కావాలి అంటే అది బ్రహ్మచర్య అయినప్పుడు బ్రహ్మోపదేశంగా తండ్రి కుడి చెవులో చెప్పాలి. ఆ క్షణములో తండ్రికి, కుమారుడికి లగ్నము, నక్షత్ర బలము, అలాగే ఉపదేశం చేయించే పురోహితుడు కూడా ఈ ముగ్గురికి కూడా లగ్న బలము, నక్షత్ర తారాబలం ఉండాలంటారు. ఇట్లా జరిగేటువంటిది బ్రహ్మచారులకు చేసిన తర్వాత విద్యాభ్యాసానికి. అదే క్షత్రియులకు కూడా ఉపనయన కార్యక్రమం ఉంది. వైశ్యులకు మాత్రం వివాహ సమయంలోనే వారికి ఉపనయన కార్యక్రమం ఉంది, స్నాతకం సమయంలో. ఈ విధంగా ఉపనయనం చేయడం అనేది బ్రాహ్మణులకే కాకుండా ఇతరమైన వాళ్ళకు ఉన్నది. మిగిలిన శూద్ర జాతి అంటే తక్కువ మనం అనకూడదు. ఆయా వృత్తి వ్యాపారాలు అలా వచ్చారు. నాడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వేదాంగాలు చదివే బ్రాహ్మణులకు ఋషి సంప్రదాయంగా బ్రాహ్మణులకు దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దేవత తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత, భూమికి దేవతలు అన్నారు. కాబట్టి అటువంటి ఋషితుల్యమైనటువంటి బ్రహ్మచర్య ఆశ్రమానికి ఉపనయనం నాడు భగవంతుడు, యోగులు, ఋషులు అందించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం బ్రాహ్మణుల కోసం. ఇట్లా ఈ విధంగా మనం సూక్ష్మంగా తెలుసుకున్నాం. క్షత్రియులకి ఉపనయనం ఉన్నది, అలాగే వైశ్యులకి వివాహ సమయం ఉన్నది. ఇది ఈరోజు సూక్ష్మంగా మనం తెలుసుకున్నాం. స్వస్తి.